12 సంవత్సరాలకి 13 సంవత్సరాలకి మ్యారేజెస్ చేస్తూ ఉంటారు మన పల్లెటూరులో. ఎందుకంటే వాళ్ళకి పేరెంట్స్ కి నాలెడ్జ్ ఉండదు, చదువు ఉండదు, వాళ్ళు కూలి పని చేసుకుంటేనే వాళ్ళకి జరుగుబాటు. కాబట్టి పిల్లకి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు రాగానే మెచ్యూర్ అవగానే పెళ్లి సంబంధం చూడటం మొదలు పెడతారు. కాబట్టి మీ దృష్టికి మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ ఎవరైనా కానీ పెళ్లి సంబంధాలు చూస్తే 12 నుంచి 18 సంవత్సరాల లోపు మీరు ఇమీడియట్లీగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, మీరు ఆ మ్యారేజెస్ అవాయిడ్ చేయటం అలాంటివి మాత్రం మర్చిపోవద్దు తల్లి. బలవంతంగా పెళ్లి చేసినా కూడా పెళ్లి చేసే రైతు తల్లికైనా తండ్రికైనా కూడా లేదు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా 18 సంవత్సరాలు నిండకుండా, ఇప్పుడు 20 సంవత్సరాలు వచ్చింది, 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు నిండకుండా కనుక మ్యారేజెస్ కనుక చేయడం కనుక జరిగితే పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ ఉండదు. మీరేంటంటే ఒక బాధ్యత తీర్చుకున్నామని చెప్పేసి మనం పెళ్లి చేసేద్దాము, ఒక బాధ్యత పోయింది అనుకున్నారు, తర్వాత వాళ్ళు పడే కష్టాలు మీకు అర్థం కాదు. మీ చేతులు మీరు దులుపుకుంటారు పెళ్లి చేసి. ఎందుకంటే ఒకప్పుడు ఒక టైంలో నా పరిస్థితి కూడా అదే. ఎందుకంటే 11 years కి మ్యారేజ్ చేసి మా అమ్మ నాన్న చాలా తప్పు చేశారు నాకు. ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే నేను పడే బాధ ఎవరు పడకూడదని చెప్పేసి దానికి ఆలోచించి మీరు పిల్లల విషయంలో నిర్ణయించుకోండి. మీ బాధ్యత మీ చేతిలోనే ఉంది. పిల్లల్ని చదివించడం అనేది మన బాధ్యత. తర్వాత వాళ్ళ ఇష్టాలు కనుక్కొని వాళ్ళు ఎంతవరకు చదువుతారంటే అంతవరకు చదివించడం మన బాధ్యత. కాబట్టి మైండ్ మెచ్యూరిటీ లేకుండా మ్యారేజ్ చేయడం అనేది చాలా తప్పు. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దమ్మా. మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను. ఎందుకంటే ఆ బాధ అనేది కొంతమందికే చిన్న వయసులో పెళ్లి చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి మీరు ఇలాంటి తప్పు చేయొద్దు. ఈ అవకాశం ఇచ్చిన మేడమ్స్ అందరికీ కూడా, టీచర్స్ కి, ప్రిన్సిపల్ మేడం